అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి. ఎంతో రుచికరమైన బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో. ఇది 500 గ్రామ్స్ బీన్స్ అండి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి బీన్స్ని. ఆ తర్వాత కుక్కర్లో వేసి 1 గ్లాస్ వాటర్ అనేది వేసి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసి బాగా ఈ విధంగా కలిపేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు దీంట్లో కొబ్బరి పౌడర్ రెడీ చేసుకుందాం. కొబ్బరిని ఈ విధంగా 10 కొబ్బరి పలుకుల్ని, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బరకగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత 4 విజిల్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్కి విజిల్ అనేది తీసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా చూస్తే బీన్స్ అనేవి ఉడికిపోయి ఉంటాయి. స్టవ్ వెలిగించి ఇంకో ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ అనేది వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, మీడియం సైజు ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయని ఈ విధంగా తుంచుకొని వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూను మినప్పప్పు వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న బీన్స్ని వేసుకోవాలి. వాటర్ అంతా పడేసి ఒట్టి బీన్స్ని వేసి ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ బీన్స్లోని చెమ్మంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీన్స్లోని చెమ్మంతా పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చేసుకున్న కొబ్బరి పౌడర్ని వేసి ఈ విధంగా హై ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ దాకా ఉంచి ఈ విధంగా బాగా కొబ్బరి అనేది కొంచెం ఫ్రై అయ్యేదాకా బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా ఒకసారి కలిపేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడి బీన్స్ కొబ్బరి ఫ్రై అండి, చాలా బాగుంటుంది. మీకు రైస్లోకైనా ఇంకా చపాతీల్లోకైనా చెప్పడం అవసరం లేదు, చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదురుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.